విద్యార్థులకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు. రాహుల్ గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఒత్తిడి పెంచనున్న విపక్షాలు. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. సో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఏదైతే అక్కడ నిరుద్యోగులు చేస్తూ ఉన్నారు కదా, నీట్ పేపర్ ప్రశ్నపత్రం గురించి ధర్నా చేస్తున్నారు కదా, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, అక్కడ కూర్చొని వాళ్లకు ఇండి కూటమి సపోర్ట్ జరుపుతూ ఉంది. సో ఇండి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఎవరైతే పార్టీలు పొత్తుందో అవన్నీ కలిపి ఓవరాల్గా ఇండి కూటమి అంటే ఎన్డీఏ కూటమి కాకుండా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు కూడా అక్కడ వాళ్ళు విద్యార్థుల పాటుగా అక్కడ పాల్గొన్నారు. చూద్దాం. మొత్తానికి ఓవరాల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆయన ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేటువంటి చాలా బయటకి వార్తలు వస్తూ ఉన్నాయి. చూద్దాం. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. మరి దీనికి ముగింపు ఎప్పుడు? నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఇండి కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఇండి కూటమి ఎంపీలతో సమావేశమైన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం నేతలంతా గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లేందుకు బస్సులో బయలుదేరగా మార్గ మధ్యంలో పోలీసులు బస్సును నిలిపివేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించేందుకు గాంధీ స్మృతి వనం వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. తొలుత ఇండియా గేట్ వద్ద కార్యక్రమం నిర్వహించాలని భావించినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు. విద్యార్థులు ఒంటరివారు కాదని, వారి పోరాటానికి ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇటీవల ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆకస్మిక ధర్నా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. జంతర్ మంత్రుల వద్ద విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంతో పాటు కేంద్ర మంత్రుల ఇళ్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం ముందు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి అంటూ పేర్కొన్నారు. ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ అత్యవసర అడ్వైజర్ జారీ చేసిందట. గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని వ్యాపారులకు సూచించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అడ్వైజర్పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ విద్యార్థులపై మరోసారి కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటూ ప్రశ్నించారు. సో మొదటికైతే విద్యార్థులకు ఇండియా కూటమి మద్దతు తెలిపింది. సో ముఖ్యంగా పీఎం ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారో రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ ఇంటి ముందు బారికేడ్లను పెట్టి అక్కడ ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడ ఉన్నది, ఆ ఇంటి మీద ఎలాంటి దాడి జరగకుండా. సో విద్యార్థులు ఎందుకంటే అక్కడ చాలా వేలాదిగా వస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో అటు పీఎం ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు భద్రత మధ్య అంతా నడుస్తూ ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం అయితే ఇండి కూటమి సంపూర్ణ మద్దతు తెలిపింది విద్యార్థులకు. సో కేజ్రీవాల్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఇండి కూటమిలో. ఆ పార్టీలు అన్నీ కలిసి కూడా జంతర్ మంతర్లో ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ విద్యార్థులందరూ కూడా వీళ్ళు సంపూర్ణ మద్దతు తెలిపి వారితోనే వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరని బీఆర్ఎస్ ఎందుకు? కేటీఆర్ క్షమాపణ చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇది మంచిగా ఉంది. కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇక్కడ మన సీఎం గారు చెప్తా ఉన్నారు. గ్లోబరీనా కాళేశ్వరం ఇంటర్ విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ను నిలదీసిన సీఎం ఓటర్ ప్రక్షాళన, ఉద్యోగాలు, ధర్నా చౌక్పై విస్తృత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీఆర్ఎస్ పార్టీ నోరు చూస్తలేదు. అలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు, ఆ కథ ఎందుకు, కార్యక్రమం ఎందుకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించిన సీఎం తమ హయాంలో ఇంటర్
మూల్యాంకన లోపాల కారణంగా 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో సీఎం బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు గుప్పిస్తూ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. గ్లోబరీనా సంస్థ వ్యవహారాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఆ సంస్థ కేటీఆర్ బినామీ కంపెనీ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడని వ్యాఖ్యానిస్తూ గ్లోబరీనా వ్యవహారంలో నిజాలు ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరాడు మన రేవంత్ రెడ్డి గారు కేటీఆర్కి. జన్వాడ ఫామ్ హౌస్లో ఉన్న భూములు ఎవరో కూడా కేటీఆర్ ప్రజలకు వివరించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతను పూర్తిగా విస్మరించి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీఎం ఆరోపించారు. ఈ కారణంగానే హరీష్ రావును కేసీఆర్ మంత్రివర్గం నుంచి పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న వారే ఇప్పుడు త్యాగాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రక్తదానం చేశామని చెప్పుకున్న నాయకులు ఆ రక్తాన్ని ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని ఎద్దేవా చేసిండు. అయితే సో మొత్తానికైతే గతంలో మరి వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతలేరు అన్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు, ఈ పార్టీ ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ నాయకులు ఎందుకు అని చెప్పేసి సీఎం గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు చాలామంది కూడా. వాళ్ళందరి ప్రాణాలకి బాధ్యుడు కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అందరికి కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాంతో పాటుగా ఇది కాళేశ్వరం గురించి మాట్లాడడం జరిగింది. అవినీతి కోట్లలో అవినీతి చేశారని చెప్పేసి, అదేవిధంగా అవినీతి ఎప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాబట్టే కేసీఆర్ హరీష్ రావుని మంత్రివర్గం నుండి తప్పించి పక్కన పెట్టిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాం మరి ఇక్కడ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మాట అయితే పెరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నోజిగూడలో అరాచకం ఎపిసోడ్ 4. బాలరాజ్ గౌడ్ బండారం బట్టబయలు సర్వే నెంబర్ 92లో మాయాజాలం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. జీపీ లేఅవుట్లోని 40 ఫీట్ల రోడ్డును మింగిన అక్రమార్కుడు, తీగ లాగితే డొంక కదులుతున్న వైనం, లంచాల మత్తులో కళ్ళు మూసుకొని రోడ్డును సైతం రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్. బాలరాజ్ గౌడ్ అక్రమాలు అంతా ఇంత కాదయ్యా, బ్యాంకులకు 100 కోట్లు ఎగవేత, ఐటీ, ఈడీ, ఏసీబీ దృష్టి సారించాలంటున్న స్థానికులు, బ్యాంకులను సైతం తన కనుసన్నుల్లోనే శాసిస్తున్న అక్రమార్కుడు, ఆర్బీఐ రంగ ప్రవేశం చేస్తేనే వాస్తవాలు బట్టబయలైతాయని చెప్పేసి మన ఇక్కడ మహాపత్రికలో వార్త చూసుకోవచ్చు. అన్నోజిగూడలో బాలరాజ్ గౌడ్ బండారం బట్టబయలు అని చెప్పేసి మనం వార్త వస్తున్నాం. సర్వే నెంబర్ 92లో మాయాజలం అని చెప్పేసి కూడా ఒక పెద్ద వార్త కూడా చూసుకోవచ్చు, బ్రేకింగ్ అనుకోవచ్చు. 40 ఫీట్ల రోడ్డును మింగేసిందట ఈ మహానుభావుడు. తీగ లాగితే డొంక కదులుతుంది. ఒక్కొక్క విషయం తెలిసిన కొద్దీ పిచ్చలైపోతురు మనను గురించి. లంచాల మత్తులో కళ్ళు మూసుకుపోయిన అధికారులకు, సబ్ రిజిస్టర్కి కళ్ళు మూసుకుపోయి ఏం చేసిండు, రోడ్డు సైతం రిజిస్ట్రేషన్ చేసిండంట. పైసా. అన్నోజిగూడలో మాజీ రౌడ్ షీటర్ బాలరాజ్ గౌడ్ అరాచకాలపై రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంది. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా తయారైంది ఇది అరాచకాలు. 1 కాదు 2 కాదు, తీగ లాగితే డొంక కదిలినట్లు బాలరాజ్ గౌడ్ భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని ఆగడాలు అన్ని ఇన్ని కావని స్థానికులు పేర్కొంటున్నారు. స్వాధీనంలో లేని కేవలం పహానీలో పేరున్న అమాయక రైతులను మభ్యపెట్టి ఆ డాక్యుమెంట్లను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని స్వాధీనంలో లేని ఇతర భూములను చూపించి 100 కోట్ల రుణాలను బ్యాంకుల నుండి పొంది ఆపై బ్యాంకులకి శిడగోపం పెట్టినట్టు బ్యాంక్ అధికారులు జారీ చేసిన బహిరంగ వేలం ద్వారా బహిర్గతం అవుతుంది. నిబంధనలకు పాదరేసి ప్రజా హక్కులను కాలరాస్తూ